మనం బాధిత వర్గాలం. మన ఇష్టం ఉన్నా లేకపోయినా ఊరవతలో జీవించిన మాలమాదిగలం. మనం సమాజం చేత అవమానించబడ్డోళ్ళం, బాధలు పడ్డోళ్ళం, పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం. అయినప్పటికీ మనలో కుటుంబం మధ్యలో ఉన్నట్టుగా మనకు మధ్యలో ఉండవచ్చు. కానీ సమస్య వచ్చినప్పుడు ఏకతాటి మీద కొత్తమని చెప్పి చాలా సందర్భాలు రుజువు చేశాం. ఇప్పటికే ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఏర్పడ్డది 94లో అనుకుంటే 94 కంటే ముందు 2 ఉద్యమాల్లో ఐక్యంగా పాల్గొన్నాం. ఒకటి కారంచేడు ఉద్యమం అన్న గురుప్రసాద్ అన్న కత్తి పద్మారావు అన్న నాయకత్వంలో, బొజ్జ తారకం గారి నాయకత్వంలో అందరం కలిసి పాల్గొన్నాం. అప్పుడేం ఎంఆర్పిఎస్ లేదు, వర్గీకరణ అంశం కూడా ఎక్కువ చర్చకు రాలేదు. అది 85 జూలై 17. దాని కొనసాగింపుగా 91 ఆగస్టు 6 వచ్చేటప్పటికి మళ్ళీ చుండూరు జరిగింది. చుండూరులో నా 7 మాలలు, ఒక మాదిగ అంగలు కుదురు రాజమోహన్ అనే ఒక తమ్ముడు చంపబడ్డాడు. కారంచేడులో మొత్తం మాదిగలే చంపబడ్డారు. కానీ దానికి నాయకత్వం వహించింది నా మాల సోదరుడు అనబడుతున్న నా పెద్దన్న కత్తి పద్మారావు నాయకత్వం వహించాడు. చుండూరులో మాదిగలు చంపబడ్డారు. ఎక్కువ మంది మాలలు, ఒకరు మాదిగ తమ్ముడు. దానికి కూడా నాయకత్వం వహించింది మళ్ళీ కత్తి పద్మారావు అన్న, బొజ్జ తారకం అన్న నాయకత్వం వహించారు. ఓకే, కారణాలు ఏమైనా కొన్ని సమస్య మీద ఎంఆర్పిఎస్ 94లో ఏర్పడ్డది. ఎంఆర్పిఎస్ ఏర్పడేటప్పటికి విభేదాలు వచ్చినాయి, ఘర్షణ వచ్చింది, వీళ్ళు విడిపోయిందని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత శ్రీకాకుళం లక్ష్మీపేట జరిగింది. ఆ లక్ష్మీపేటలో మొత్తం చంపబడ్డది మొత్తం నా మాల తమ్ములు అన్నలే. కానీ దాన్ని ఒక ఉద్యమంగా మలిచింది ఎంఆర్పిఎస్ అనే విషయం మీద దృష్టి పెడుతున్నాం. అంటే వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో లక్ష్మీపేట జరిగింది. మరి ఉమ్మడి దళితుల్ని కలిపి అక్కడ నా మాల బిడ్డలకు, మాల తమ్ములకు న్యాయం సాధించడం కోసం మొట్టమొదటి మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాల నా పెద్దన్న పడుతున్న కత్తిపద్మన్న మొత్తం అందరికీ నాయకత్వం వహిస్తే అక్కడ శ్రీకాకుళంలో ఉండబడే నా మాల బిడ్డల మీద జరిగిన దాడులు, హత్యాకాండకి నిరసనగా ఎంఆర్పిఎస్ ఉమ్మడి దళితులందరినీ కలిపిందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. నేను ఆ రోజు ఒక విషయం చూశాను. నేను లక్ష్మీపేటలో మనోళ్ళు చంపబడ్డప్పుడు అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఆ రోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అందరికంటే ముందు అక్కడికి నేను వెళ్ళాను. డెడ్ బాడీలను రోడ్డు మీద పెట్టి ఉద్యమాలు చేశాం. డెడ్ బాడీలను రోడ్డు పెట్టి ఉద్యమాలు చేశాం. ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చేసాడు. అంతకుముందు హైదరాబాద్లో ప్రకటనకును మన ఉద్యమాల ద్వారా వచ్చిన ప్రకటనకు మళ్ళీ తేడా వచ్చేసింది. అంటే ఒక లైట్గా తీసుకున్నాడు హైదరాబాద్లో ఆయన పేపర్ ప్రకటన సంఘటనను. ఇక్కడికి వచ్చినప్పటికీ అది సీరియస్ అయిపోయింది, ఉద్యమం సీరియస్ అయిపోయింది. డెడ్ బాడీస్ రోడ్డు మీద ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళా ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చింది. అక్కడికి వచ్చినప్పటికీ ఆయన ప్రకటన మళ్ళా మన ఉద్యమానికి అనుగుణంగా మలగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత డెడ్ బాడీలు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత లక్ష్మీపేటలో ఒకే చోట అందరినీ సమాధి చేశారు. ఒకే చోట అందరిని సమాధి చేశారు. అందరిని సమాధి చేస్తున్న సమయంలో అప్పటికి నేను అక్కడనే ఉన్నాను కనుక కొద్దిగా లేటుగా, ప్లీజ్ కొద్దిగా లేటుగా మన సోదరుడు హర్ష కుమార్ అక్కడికి వచ్చాడు. ఏ సమయానికి వచ్చాడు? ఏ సమయానికి వచ్చాడు? సమాధులు తీసుకెళ్ళిన సమయంలో అక్కడనే బర్యలు చేసే సమయానికి ఒక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే లక్ష్మీపేటలో ఉండబడే ఒక నా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న ఒక నా బిడ్డ, మాల బిడ్డ తమ్ముడు హర్ష కుమార్ అన్నను విమర్శించాడు. తమ్ముడు ఆపేసేయండి, ఫోటోలు తీసుకున్నారు సరిపోతాయి కదా, మనం అంతర్గతంగా 100 మాట్లాడుకుంటాం. అక్కడ ఉండబడే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ నా మాల బిడ్డ అప్పుడే వచ్చిన, మీరు ఎప్పుడైనా హర్ష కుమార్ అని అడగండి, అప్పుడే వచ్చిన హర్ష కుమార్ గారిని బాగా విమర్శించాడు. లక్ష్మీపేట సంఘటన జరిగి అంత ఘోరమైన సంఘటన బాగా ఎక్స్పోజ్ అవుతుంటే, ఎక్స్పోజ్ అయిన మరుక్షణమే వచ్చి ఇక్కడ అన్న వచ్చి ఉద్యమం రోడ్డు మీద డెడ్ బాడీని పెట్టుకొని ఉద్యమాలు చేస్తుంటే, మీరు పక్క జిల్లాలో ఉన్నారు కదా, మీరు సమాధి చేసే రోజు ఎందుకు వచ్చిండ్రు అని అన్నాడు. ఎవరిని అడిగిండ్రు?
హర్షకుమార్ హర్షకుమార్ గారు కొంత తెలివి కల్లోడు కదా. ఆయన ఏమన్నాడంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే నేను టీవీలో చూసిన వెంటనే అక్కడ కృష్ణన్న కనిపిస్తాడు. ఇక కృష్ణన్న ఉన్నాడు కాబట్టి నేను ఎందుకని అనుకున్నా అని చెప్పి ఆయన అన్నాడు. మనోడు చూడు కథ ఎట్లా మలిచిండో. అరే నేను టీవీలో చూసేటప్పటికీ అన్న అక్కడ కనిపిస్తున్నాడు కదా, కృష్ణమాది గారు కనిపిస్తున్నాడు కదా. కృష్ణమాది గారు ఉన్న తర్వాత నేను అంత అకస్మాత్తుగా పోవాల్సిన అవసరం ఉన్నది, ఆయన చూసుకుంటాడు కదా అని నేను ఆయన అనుకున్నాను కాబట్టి నేను రాలేదు అని అన్నాడు. తప్పించుకోవడానికైనా మంచి తెలివి కల్లా మాట్లాడిండు. ఏదైనా సరే అంటే విషయం చెప్తున్నా నేను. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం లేనప్పుడు ఐక్యత గురించి యుద్ధాలు చేశాం, ఆత్మగౌరవం విషయంలో కలిసి. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత కూడా లక్ష్మీపేటలో యుద్ధం చేశాం ఆత్మగౌరవం కోసం, దళితులందరం కలిసి. తేడా ఎక్కడ రానియాలి నంబర్ 1. ఇకపోతే వర్గీకరణ ఉన్నప్పుడు ఒక సమస్య, వర్గీకరణ లేనప్పుడు ఒక సమస్య. ఉమ్మడి సమస్యలు మళ్ళీ డీల్ చేశాం. వర్గీకరణ ఉన్నప్పుడు ఒక సమస్య, వర్గీకరణ లేనప్పుడు ఒక సమస్య. ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి అమలు జరిగింది. కానీ 2002లో మన ఎస్సీ ఎస్టీ మాదిగ గిరిజన ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చారు. అన్న, ఎప్పుడో దామోదర సంజయ్ మన దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసి ఒక 4 డిపార్ట్మెంట్లు ఆయన అమలు చేసిండు. కానీ ఆ తర్వాత మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆ జీవోను రద్దు చేసిండు. మన దళితుడు కాబట్టి ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిండు. మేము చేసిన విజ్ఞప్తి మేరకు ఆనాటి కాలంలో మనోళ్ళు చేసిండ్రి. కానీ ఇప్పుడు ఏమో దాన్ని నీలం సంజయ్ రెడ్డి మొత్తం రద్దు చేసిండు. ఇప్పటి వరకు మళ్ళీ అది అట్లనే ఉన్నది కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు అన్నారు. వర్గీకరణ అనుకూల వ్యతిరేకం వల్ల కొంత గ్యాప్ వచ్చినమాట నిజమే. కానీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు రావాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ 50,000 మంది మన మాదిగ గిరిజన ఉద్యోగస్తులతో హైదరాబాద్లో పెద్ద ప్రదర్శన చేస్తే ఆ ప్రదర్శన జరిగిన రోజే ప్రమోషన్లో రిజర్వేషన్లు జీవో వచ్చేసింది. ఇప్పుడు మాదిగలతో పాటు మొత్తం గిరిజన ఉద్యోగస్తులందరి వల్ల గొప్పగా ప్రమోషన్ల ద్వారా పైకి వస్తున్నారు. అంటే 2002లో సాధించింది 2003లో జీవో వచ్చేసింది. 2002 నవంబర్ 26న ఆ పెద్ద ఉద్యమం జరిగింది. 2023 ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఆ జీవో వచ్చింది. జీవో నంబర్ 502నో ఆ జీవో వచ్చేసింది. దానివల్ల వేలాది మంది మనోళ్ళు, మన దళితుల్లో అయితే మాదిగా ఇతర వర్గాలు రెల్లి లేదా గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక బేస్ ఏర్పడ్డది. అంటే వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు కూడా మన ఐక్యతకు పిలుపునిస్తే ఒక తాటి మీద నిలబడ్డరు అనడానికి అదొక సాక్ష్యం. ఏమి ఎల్లకాలం కొనసాగాలి అనైక్యత. ఐక్యత గురించి అట్లా వచ్చినప్పుడు ఐక్యత గురించి మాట్లాడుకున్నాం. 2, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మళ్ళీ వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీదకి వచ్చేసింది. అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీద జరుగుతున్న సమయంలోనే ఉమ్మడిగా మన ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దయిపోయింది. 2018లో. అది కూడా సుప్రీంకోర్టు ద్వారానే రద్దయిపోయింది. మరి ఒక్క వర్గీకరణ అనుకూల వ్యతిరేక మాటలు వాదన రోడ్డు మీదకి వస్తున్న సమయంలో కూడా ఉమ్మడిగా వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడం కోసం అవన్నీ కాసేపు పక్కకు పెట్టుకుందాం, ముందు మన అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఉమ్మడిగా కాపాడుకోవాలి కాబట్టి అని చెప్పి మొత్తం మాల దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఏకతాటిని నిలబడి 10 లక్షల మందితో వరంగల్లో మీటింగ్ పెట్టాం. వేదిక మీదకి ఎవరెవరిని పిలిచాం? లక్షలాది మంది వచ్చిన ఆ సభకు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు అనబడుతున్న ప్రకాష్ అంబేద్కర్ని పిలిచాం. వేదిక మీదకి వచ్చేశాడు. బాబు జగ్జీవన్ కూతురు మీరా కుమార్ గారు వచ్చారు, వేదిక మీదకి వచ్చేశారు. ఆ ఇద్దరు మహనీయులు మన దళిత వర్గాలకు వాళ్ళ జీవించిన కాలంలో సేవ చేసిన వాళ్ళు. కానీ వాళ్ళ వారసులు అనబడుతున్న వాళ్ళని ఒక వేదిక మీద తీసుకొచ్చినాం. భారతదేశంలో మొదటిసారి ఒకే వేదిక మీదకి వచ్చింది. ఆనాడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా వరంగల్ సభకు వచ్చేశాడు. ఆనాడు సిపిఐ పార్టీ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, అప్పుడు సురవణ సుధాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఉంటే డి రాజా గారు జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. డి రాజా గారు కూడా మన దళితుడే కాబట్టి ఆయన కూడా వేదిక మీదకి వచ్చేసాడు. అంటే దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల ప్రధాన లీడర్లు, మన దళిత లీడర్లందరినీ వేదిక మీద తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఢిల్లీలో సభ పెట్టేశాం. ఆ ఢిల్లీలో సభకు రాహుల్ గాంధీ గారిని వేదిక మీద తీసుకొచ్చాం. అదే సమయంలో సీతారాం యేచూరి గారిని వేదిక మీద తీసుకొచ్చాం. అక్కడ కూడా సురవణ సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ వేదిక మీదకి వచ్చాడు.
అదే సమయంలో మనం చేసిన ధర్నాకు మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారిని తీసుకొచ్చాం. ఢిల్లీలో మన ధర్నా జరుగుతున్న రోజే మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మళ్ళీ లోక్సభలో రాజ్యసభలో మళ్ళీ ఆమోదం పొందింది. ఇప్పుడు నిలబెట్టుకున్నాం. అది ఏ కాలం? అది వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదన రోడ్డు మీదకి వచ్చిన కాలం. 2002 వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో కలిసి యుద్ధం చేశాం, సాధించుకున్నాం. 2018లో వర్గీకరణ అనుకూల వ్యతిరేక వాదనలు రోడ్డు మీదకి వస్తున్న కాలంలో ఒక ప్రమాదాన్ని వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని దృష్టి పెట్టుకొని మన అనుకూల వ్యతిరేక వాదన కాసేపు పక్కకు పెట్టుకుందాం, ఉమ్మడిగా మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొందామని చెప్పి ఆనాడు ఉద్యమం చేస్తే ఇప్పుడు యాక్ట్ కాపాడుకున్నాం. అందువల్ల అనైక్యత గురించి ఆలోచించే వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఏకమవుతాం అనే విషయం కూడా మర్చిపోద్దని సరైన కోరుతున్నాను నేను. ఉమ్మడిగా సమస్య వచ్చినప్పుడు, ఉమ్మడిగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాం. భిన్నాభిప్రాయాలు ఉండవా అంటే ఉంటాయి. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో ఉండవా అంటే ఉంటాయి. కొన్ని సమస్యలు భిన్నాభిప్రాయాలు కూడా కొంత ఘర్షణకు దారితీయేదా కొన్ని సందర్భాలు అంటే ఉంటుంది. ఆయన ఉమ్మడిగా ప్రమాదం వచ్చినప్పుడు ఎదుర్కొంటామనే చైతన్యం కూడా ఉంటుంది. అది రుజువు అయిపోయింది. అది రుజువు కాకపోతే లక్ష్మీపేటలో ఎంఆర్పీఎస్ ఎందుకు నాయకత్వం వహించింది? అది రుజువు కాకపోతే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు ఈ దేశంలో ఎక్కలేని విధంగా ఎక్కడ ఎందుకు వచ్చినాయి? అది రుజువు కాకపోతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ జరగకపోతే మనమే ఎందుకు దేశాన్ని ఏకం చేయాల్సి వచ్చేసింది? కలిసి పని చేసుకున్నాం కదా, సాధించుకున్నాం కదా, నిలబెట్టుకున్నాం కదా. ఇది కూడా అంతే.